కేరళలోని ఎర్నకులం జిల్లా చొట్టనిక్కర ప్రాంతంలోని ఒక ఇంట్లో మనిషి పుర్రే ఎముకలు కనిపించాయి. ఆ ఇంట్లో 20 ఏళ్లుగా ఎవరు ఉండకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అయితే స్థానిక సర్పంచ్ ఇందిరా ధర్మరాజ్ ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నట్లు డౌట్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. వెంటనే ఇంటిని చెక్ చేయగా ఫ్రిడ్జ్ లోపల 3 ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన మనిషి పుర్రే ఎముకలు బయటపడ్డాయి. దీంతో పాటు ఆ ఇంట్లో మరికొన్ని మానవ అవశేషాలు దొరికాయి. చాలా కాలంగా ఇక్కడ సీక్రెట్ మర్డర్స్ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇంటి యజమాని 74 ఏళ్ల డాక్టర్ ఫిలిప్ జాన్ ను పోలీసులు ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వైటీలలో నివసిస్తున్నారు. పోలీసులు సంఘటన గురించి ఆరా తీయగా తన పిల్లలు విదేశాలలో నివసిస్తున్నారని, ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంచుతున్నట్లుగా జాన్ చెప్పారు. అయితే ఆ అవశేషాలు ఇంట్లోకి ఎలా వచ్చాయి, ఇంటి ఓనర్ కి దానితో ఏదైనా సంబంధం ఉందా